నమస్తే, వెల్కమ్ టు ఎస్వీ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సుప్రీంకోర్టు ఆదేశాలతో రుజువైన జగన్ రెడ్డి ఇసుక దోపిడీ. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తల కష్టాన్ని ఎప్పటికీ మరవనని విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు. సీఎం జగన్ రెడ్డి కోటరిలో ముఖ్యుడైన చంద్రగిరి ఎమ్మెల్యే జగరెడ్డి భాస్కర్ రెడ్డి విశాఖలో 1000 కోట్ల స్కామ్. జనసేన నాయకుడు పీతల మూర్తి యాదవ్. దర్శి మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు వైసీపీ ఎన్నికల దాడిలో గాయపడిన టీడీపీ కార్యకర్తలను పరామర్శ. సుప్రీంకోర్టు ఆదేశాలతో రుజువైన జగన్మోహన్ రెడ్డి ఇసుక దోపిడీ. మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు. అందరికీ నమస్కారం. రాష్ట్రంలో చట్టవిరుద్ధంగా జరుగుతున్న ఇసుక తవ్వకాలను అడ్డుకోవాలని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేస్తే దాని మీద విచారణ జరిపిన సుప్రీంకోర్టు వెంటనే అక్రమ తవ్వకాలు నిలిపివేయాలి, ప్రతి జిల్లాలో కలెక్టరు, పోలీసులు, వివిధ విభాగాల అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి ఈ అక్రమ ఇసుక తవ్వకాలు ఆపివేయాలని చెప్పి ఆ కమిటీ పర్యవేక్షణలో ఇవన్నీ కూడా విచారణ చేపట్టాలని ఆదేశించడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఈ కమిటీలో అధికారులు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో కాకుండా, రాష్ట్ర ప్రభుత్వ అధికారులుగా కాకుండా సుప్రీంకోర్టు నియమించిన అధికారులా వ్యవహరించాలని చెప్పి ఆదేశాలు ఇవ్వటం అనేది ప్రభుత్వం సిగ్గుపడాల్సిన అంశం, సిగ్గుతో తలదించుకోవాల్సిన అంశం. ఈరోజు ప్రభుత్వం అంటే ఆపద్ధర్మ ప్రభుత్వం ఉంది. అధికారులుగా సిఎస్ కానీ ఇతర కలెక్టర్లు కానీ వీళ్ళందరూ కూడా సిగ్గుపడాలి ఈ అంశంలో. 2023 మార్చిలోనే ఎన్జిటి రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలు ఆపాలని చెప్పి ఆర్డర్స్ ఇచ్చింది. అదేవిధంగా ఎటువంటి అనుమతులు లేకుండా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి అక్రమ తవ్వకాలు, వీటి మీద విచారణ జరపండి అంటే విచారణ జరిపి ఇచ్చినటువంటి ఆదేశాలు అమలు చేయకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కలెక్టర్లు కూడా 22 జిల్లాల కలెక్టర్లు ఒకే విధమైనటువంటి నివేదికలు ఇచ్చి కోర్టును కూడా మభ్యపెట్టారు. అక్రమ తవ్వకాలు ఏమీ జరగట్లేదని యూనిఫామ్గా ఒకే నివేదికలు సమర్పించారు. అవన్నీ కూడా కోర్టు పరిశీలన చేయడం జరిగింది. దాదాపు మార్చి 23లో వీళ్ళ పర్మిషన్లు అయిపోతే ఆ కోర్టు ఆర్డర్స్ ఇస్తే మొన్న మార్చి వరకు ఎటువంటి అనుమతులు, పర్యావరణ అనుమతులు కానీ ఇతరత్ర అనుమతులు కానీ ఎటువంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా అక్రమంగా ఇసుక తవ్వకాలు జరిపించారు. దీనికి ఏం సమాధానం చెప్తారు ఈ ప్రభుత్వం? మేము మొత్తుకుంటా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు 2023లో 40,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో అక్రమ ఇసుక మైనింగ్ జరిగింది. ఈ రాష్ట్రంలో ఎవడెవడు కారకులు, ఏ డిపార్ట్మెంట్స్ ఏ విధంగా సహకరించినాయో, డిఎంజీ వెంకటరెడ్డి వీటన్నిటికీ పాత్రధారిగా సూత్రధారిగా ఉండి ఏ విధంగా 1000 కోట్లు కొల్లగొట్టి వీళ్ళకి సంపాదించి పెడతా ఉన్నాడో, ఇందులో మైనింగ్ ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏ విధంగా దోపిడీ చేస్తూ ఉన్నాడో మొత్తం కూడా మేము సాక్ష్యాధారాలతో సహా గతంలోనే నిరూపణ చేశాం. వీటన్నిటినీ కూడా అసలు లెక్క చేయకుండా ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు లెక్క చేయలేదు, సుప్రీంకోర్టు అంటే లెక్కలేదు, అసలు వ్యవస్థలంటే లెక్కలేదు. వీళ్ళ ఇష్టానుసారం అక్రమంగా ఇసుక తవ్వకాలు సాగిస్తూనే ఉన్నారు యథేచ్ఛగా. నిన్న ఆర్డర్స్ ఇచ్చింది, ఇప్పుడు కూడా రాష్ట్రంలో యథేచ్ఛగా జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఏం చెప్పాలి?
సుప్రీంకోర్టు అడిగినప్పుడు మేము కేసులు ఫైల్ చేశామని చెప్పారు. ఎవరి మీద పెట్టారు కేసులు? ఏ కంపెనీ మీద పెట్టారు చెప్పాలి. డిఎంజీ చెప్పాలి సమాధానం. ఏ కంపెనీల మీద పెట్టాడో, ఎవరి మీద పెట్టారో. ఎంఓఎఫ్సిసి అక్రమ తవ్వకాలు భారీ యంత్రాల సహాయంతో చేస్తూ ఉన్నారని చెప్పి రిపోర్ట్ సబ్మిట్ చేసింది. ఎటువంటి పర్మిషన్ లేకుండా వీళ్ళు చేస్తూ ఉన్నారని చెప్పి 2024 ఫిబ్రవరిలో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఫారెస్ట్ వీళ్ళు చెప్తే దాని మీద ఇంతవరకు చర్యలు లేవు. అసలు ఏం చెప్పినా సరే దున్నపోతు మీద వర్షం పడ్డ చందాన్ని వ్యవహరిస్తూ ఉన్నారు. అసలు చర్యలనే నిల్లు. అసలు దీనికి ఈరోజు సుప్రీంకోర్టు కూడా చెప్పిన దానికి అసలు ఏం చెప్తారో అర్థం కావట్లా. ఇప్పుడు వీళ్ళ పర్యవేక్షణ, రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణ లేకుండా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరపాలి రేపటి నుంచి. కలెక్టర్లు చూస్తేనే 22 మంది కలెక్టర్లు ఒకే రకంగా ఏ అక్రమ తవ్వకాలు జరగట్లేదని రిపోర్ట్లు ఇచ్చారు. ఇవన్నీ రేపు 10 రోజుల తర్వాత 20 రోజుల తర్వాత ప్రభుత్వం మారుతుంది, మేము అధికారంలోకి వస్తాం. ఈ అధికారులందరూ సమాధానం చెప్పాలి, వచ్చి నిలబడాలి, బోనెక్కాలి, జైలుకు పోవాలి. ఉచిత ఇసుక పాలసీ పెట్టి ప్రజలకి బ్రహ్మాండమైన మేలు చేకూరిస్తే దాని మీద అక్రమాలు జరిగినాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టింది ప్రభుత్వం, సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇదే డిఎంజీ, ఇదే కృష్ణా నదిలో, గోదావరి నదిలో అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతూ ఉన్నాయంటే ఏమీ జరగట్లేదని చెప్పి సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసి క్లీన్ చిట్ తీసుకొని వచ్చి గతంలో కూడా ఏమీ జరగలేదని చెప్పారు. అప్ స్ట్రీమ్లో జరిగినాయి అంటే ఏమీ జరగలేదని చెప్పి అఫిడవిట్ ఫైల్ చేసి ఇక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టారు. కోర్టులో చెప్పారు ఏ అవకతవకలు జరగలేదని. చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ స్టాండ్ పాలసీలో అక్రమాలు అవకతవకలు జరిగాయని చెప్పి కేసు పెట్టారు. వీటన్నిటికీ రేపు సమాధానం చెప్పాలి. అధికారం పోగానే ఈ వెంకటరెడ్డి అనేవాడు ఇక్కడి నుంచి పారిపోవచ్చు అనుకుంటున్నాడు. ఎక్కడికి పారిపోలేడు. తీసుకొచ్చి నిలబెడతాం, ఇక్కడ మొత్తం కక్కిస్తాం. వీళ్ళు ఎవడైతే జేపీ వెంచర్స్ కానీ, జీసీకేసీ కానీ, ప్రతిమ కంపెనీలు కానీ, ఎటువంటి మైనింగ్లో ఏ అనుభవం లేనటువంటి వీళ్ళ బినామీ కంపెనీలను అడ్డం పెట్టి వేల కోట్ల రూపాయలు తాడేపల్లి ప్యాలెస్కి కట్టబెట్టారో ఈ కంపెనీలు సమాధానం చెప్పాలి, ఈ వెంకటరెడ్డి సమాధానం చెప్పాలి. టోటల్గా వీళ్ళని నడిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి దీనికి బాధ్యత వహించాలి. ఇవాళ గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఇచ్చినటువంటి జేపీ వెంచర్స్, ఈ జేపీ వెంచర్స్కి ఇవ్వడం వల్ల ఎప్పుడూ లేని విధంగా 1500 కోట్లు ప్రభుత్వానికి వస్తుందని చెప్పారు. మళ్ళీ వీళ్ళే జగనన్న కాలనీలని, నాడు నేడు స్కూల్స్ అని చెప్పి 1000 కోట్ల రూపాయలు అదే కంపెనీకి చెల్లించి మళ్ళా రిటర్న్ వీళ్ళే తీసుకున్నారు, వీళ్ళే డ్రా చేసుకున్నారు. వాడి దగ్గర నుంచి దోచుకున్నారు. బినామీ కంపెనీలను పెట్టి 1500 కోట్ల ఆదాయం వస్తుందని చెప్పి ₹1 ఆదాయం రాకుండా వాడికే కాంట్రాక్ట్ ఇచ్చి జగనన్న ఇళ్ళు అని చెప్పి, నాడు నేడు స్కూల్స్కి అని చెప్పి 1000 కోట్లు తిరిగి వాడికి చెల్లించి వాటిని మళ్ళీ వీళ్ళు రీపే చేసుకున్నటువంటి పరిస్థితులు, అడ్డగోలుగా దోపిడీ చేసిన విధానం ఈ రాష్ట్రంలో చూసాం. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తల కష్టాన్ని ఎప్పటికీ మరవనని విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు అన్నారు. బిర్లా జంక్షన్ లో గల బోస్త కన్వెన్షన్ హాల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గొల్ల బాబురావు మాట్లాడుతూ విశాఖ ఉత్తర నియోజకవర్గం నుండి గత కొన్ని ఎన్నికల్లో పోటీ చేసి స్వల్ప ఓట్లు తేడాతో ఓటమి చెందిన ఎల్లప్పుడూ కార్యకర్తల మధ్యలో ఉంటూ వారి సమస్యను తన సమస్యగా భావిస్తూ ఈ 5 సంవత్సరాలు నియోజకవర్గాన్ని గెలిచిన ఎమ్మెల్యేల కంటే ఎక్కువగా అభివృద్ధి చేయడమే కాకుండా ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వారికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారికి నేనున్నానంటూ ధైర్యం కల్పించారన్నారు. ఈ ఎన్నికల్లో తాను ప్రచారానికి బిజీగా ఉంటే మిగతా కార్యక్రమాలలో వెనుక ఉండి సహకరించిన నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. వాళ్ళందరికీ మనం థ్యాంక్స్ చెప్పాలి అని ఈరోజు కార్యక్రమం పెట్టారు. దీనికి పెద్దలు, గౌరవనీయులు, మరి మన రాజ్యసభ సభ్యులు, డైనమిక్ లీడర్ డైనమిక్ ఇచ్చారైనా ఆయన యాంగిల్ మన బాబురావు గారికి, అలాగే ఈ కార్యక్రమానికి
కేకే రాజు గారికి, జన్మనిస్తే ఈరోజు మళ్ళీ రెండోసారి నేను అభ్యర్థిగా నిలబడడానికి జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఆశీర్వదించడానికి అన్ని రకాలుగా కూడా సహాయ సహకారాలు అందించి నాకు పునర్జన్మనిచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మొన్న జరిగిన ఎన్నికల సమయంలో ఈరోజు మీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మీరే అభ్యర్థి అనే విధంగా ఏ విధంగా పోరాటం చేశారనేది మనందరికీ కూడా తెలిసిందే. మీరు చేసిన పోరాటానికి, మీరు పార్టీ కోసం కష్టపడి తీరుకి, మీరు పడిన కష్టం కృషికి తప్పకుండా నేను ఆజన్మాంతం కూడా మీ అందరికీ కూడా రుణపడి ఉంటానని, తప్పకుండా ఆ రుణాన్ని ఉంచుకోకుండా తప్పకుండా మీలో ఒక్కడిగా, మీ కుటుంబ సభ్యుడిగా నాకున్న ప్రతి అవకాశాన్ని, ప్రతి అధికారాన్ని కూడా రేపు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మీ శ్రేయస్సు కోసం, మీ ప్రయోజనార్థం నాకున్న ప్రతి అవకాశాన్ని, ప్రతి అధికారాన్ని కూడా నిస్వార్థంగా, నిజాయితీగా మీకోసం పాటుపడతానని మీ అందరికీ కూడా నేను మాటిస్తున్నాను. ఈరోజు ఎన్నికల సమయంలో మన నాయకుడి పైన, మన పార్టీ పైన, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన పత్రికలు కానీ, ఛానల్స్ లో కానీ మంచిని కూడా చెడుగా చూపించే ప్రయత్నం, విష ప్రచారాలు, దుర్మార్గ ప్రసారాలు, అసత్యాలతో, అబద్ధాలతో ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా మొక్కవోని ధైర్యంతో ఎక్కడ కూడా మన పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా ఎక్కడ కూడా అధైర్యపడకుండా జరిగిన ఎన్నికల సమయంలో పోరాటం చేసి సైనికుల్లా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వెన్నంటి మేము ఉన్నామని ఈరోజు సైనికుల్లా పోరాటం చేసిన మీ అందరికీ కూడా నేను శిరస్సు ఉంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన ఎన్నికల సమయంలో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి తప్పకుండా గెలుస్తున్నాం, మనం గెలిచి తీరుతాం. అంతేకాకుండా తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాష్ట్రంలో 2019 కంటే కూడా మెరుగైన పల్లెలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోకి అధికారంలో రాకపోతోంది. జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలోనే రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో దశాబ్దాలుగా గత పాలకుల నిర్లక్ష్యం వల్ల వెనక్కి నెట్టిపోయిన ఉత్తరాంధ్ర ప్రాంత ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని కూడా కాపాడుకునే విధంగా ఈ దేశంలోనే అగ్రగామి నగరంగా విశాఖపట్నం, ఈ దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందే ప్రాంతంగా ప్రపంచ పటంలో కూడా నిలిచిపోయే విధంగా ఉత్తరాంధ్ర ప్రాంతం జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో రేపు అభివృద్ధి చెందబోతా ఉంది. ఇది అక్షర సత్యం, ఇది జరిగి తీరుతుంది, ఇది 100% కూడా జరిగి తీరుతుంది. ఎందుకంటే ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఈరోజు మన అందరం కూడా మన నాయకుని స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాజకీయాల్లోనే కాదు, ఆయన వ్యక్తిత్వం కానీ, ఆయన నడవడిక కానీ, ఆయన ఆలోచన ద్వారా ఈ స్వాతంత్ర భారత 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో 29 రాష్ట్రాల్లోని కూడా ఉన్న నాయకులందరూ కూడా మాట మీద నిలబడితే జగన్మోహన్ రెడ్డిలా నిలబడాలి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తే జగన్మోహన్ రెడ్డిలా చేయాలి, సుపరిపాలన అందిస్తే జగన్మోహన్ రెడ్డిలా చేయాలి అని ఈ రోజు మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకునే విధంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ, జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొచ్చిన సంస్కరణల గురించి కొని ఈరోజు ఆలోచించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి నిజంగా మళ్ళీ చెప్తున్నాం, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఆయన వెనక సైనికుడిగా నట్టినందుకు నేను ఎప్పుడు కూడా తలెత్తుకుని గర్వపడతాం. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కాలర్ ఎగరేసుకుని మనం ఉండే స్థితిలో ఉన్నాం. కాబట్టి తప్పకుండా భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో మనందరం కూడా గర్వపడే విధంగా ఆయన సుపరిపాలన ఉండబోతా ఉంది. ఎందుకంటే ఓన్ చేసుకుని ప్రతి ఒక్కరు కూడా శక్తి వంచన లేకుండా వార్డు కార్పొరేటర్స్ కానీ, వార్డు అధ్యక్షులు కానీ, మాజీ కార్పొరేటర్స్, కోఆప్షన్ మెంబర్స్, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ డైరెక్టర్స్, మహిళా విభాగం, అనుబంధ సంఘాల అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, వార్డు యువజన విభాగం నాయకులు, సోషల్ మీడియా, సేవాదల్ అన్ని పూర్తి స్థాయి సభ్యుల నుంచి, గృహ సారథుల దగ్గర నుంచి, సచివాలయ కన్వీనర్ల దగ్గర నుంచి, బూత్ ప్రెసిడెంట్స్, బూత్ కన్వీనర్స్, అన్ని స్థాయిల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రోజు మన నియోజకవర్గం పక్క నియోజకవర్గాలకి కూడా ఆదర్శంగా నిలిచే విధంగా మీరందరూ చేసిన కృషికి నేను జన్మత మీ కృతజ్ఞతలు మీ అందరూ కూడా తెలియజేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ మొక్కలోని ధైర్యంతో మన ప్రచారం నామినేషన్ రోజు దగ్గర నుంచి
లాస్ట్ డే జరిగిన రోడ్ షో వరకు కూడా ఎండనక వాననక ఇంత ఒక్కపోతలో కూడా మీరందరూ కూడా శ్రమించారు. మీ కష్టానికి ఫలితంగా ఎందుకంటే ఈ రోజు ఫలితం సాధిస్తున్నామంటే అది మీ అందరి కష్టమే. ఎందుకంటే నేను జగన్మోహన్ రెడ్డి గారి అవకాశం కల్పించేంత కాబట్టి మన నియోజకవర్గం నుంచి నేను మీ ప్రతినిధిగా మాత్రమే మీ ముందున్నాను. మనందరి సమిష్టి కృషి, ఇందులో అందరి సమిష్టి కృషి ఉంది. ఏదో అది కేకే రాజు గొప్పదనో లేదా ఇంకొకరు గొప్పదనో కాదు. మీ అందరి సమిష్టి కృషి, పూర్తి స్థాయి సభ్యుల నుంచి మీ అందరి సమిష్టి కృషి వల్లే ఈరోజు మంచి మెజార్టీ. సీఎం జగన్ రెడ్డి కోటరిలో ముఖ్యుడైన చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విశాఖలో 1000 కోట్ల స్కామ్ కు పాల్పడినట్లు జనసేన నాయకుడు జీవీఎంసీ 22వ వార్డు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బినామీలతో ఋషికొండను విధ్వంసం చేయించిన చెవిరెడ్డి వేల లారీల గ్రావెల్ తో 100 కోట్లు సంపాదించినట్లు విమర్శించారు. ఋషికొండలో త్రవ్విన గ్రావెల్ ను పోర్టుకు అమ్మినట్లు వెల్లడించారు. వైఎస్ జగన్ దోపిడీ బృందం ఆస్తులను దోచుకొని ప్రకృతి వనరులను ధ్వంసం చేసిందన్నారు. వీటన్నిటిపైన ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. రానున్న కూటమి ప్రభుత్వంలో వీటన్నిటిపై సమగ్ర విచారణ జరిపి బాధితులపై చర్యలు తీసుకోవాల్సిందిగా కూటమి అధినేతలకు విజ్ఞప్తి చేస్తామన్నారు. ఈ సమావేశంలో జనసేన చోడవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పివిఎస్ఎన్ రాజు, ఉత్తర ఆంధ్ర ప్రాంతీయ సమన్వయకర్త నాగలక్ష్మి చౌదరి, టీడీపీ జోన్ కోఆర్డినేటర్ పోతన్నారెడ్డి, వార్డు అధ్యక్షుడు పోతు వెంకటప్రసాద్ పాల్గొన్నారు. 81.86% పోలింగ్ శాతం నమోదైందంటే కూటమి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఏకపక్షంగా హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు రావడం, రాష్ట్ర ప్రజలందరికీ కూడా జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి సభ్యులందరం కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. ఈ పోలింగ్ సరళిని చూసి ఓటమి భయం పట్టుకున్నటువంటి వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో, వైసీపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, సాక్షాత్తు చిత్తూరు జిల్లాలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వారి కుటుంబ సభ్యులు బరి తెగించి దాడులు చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పునపర్తి నాని చేస్తున్న దాడులు చూస్తూ ఉంటే వీళ్ళ అరాచకాలు ఏ స్థాయికి వీళ్ళు వెళ్ళిపోయారో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఇదే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పూజలు పునస్కారాల పేరుతో, దైవ నామస్మరణలతో ఎప్పుడూ కూడా క్రైస్తవుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లో సంక్రాంతి సంబరాలకి సంక్రాంతి సెట్లేసి గోవుల్ని పెట్టి, అలాగే దీపావళి ఉగాది సంబరాల్ని తాడేపల్లి ప్యాలెస్ లో చేస్తూ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ భార్య భారతమ్మని మచ్చిక చేసుకుని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విశాఖలో 1000 కోట్ల రూపాయల పైగా దోచుకున్నారు. 1000 కోట్ల రూపాయల పైగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్రమంగా దోచుకున్నాడు అన్నది ఇవాళ తేటతెల్లం అయింది. ఇదంతా ఒక ఎత్తైతే ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉత్తరాంధ్ర సీఎం గా వ్యవహరించినటువంటి విజయసాయి రెడ్డి యొక్క ముఖ్య అనుచరుడు. తాడేపల్లి ప్యాలెస్ లో భారతమ్మకి ప్రియ శిష్యుడు ఇతగాడు పరవాడు ఫార్మా కంపెనీలో వచ్చేటువంటి రసాయన వ్యర్థాలు ఏవైతే ఉంటాయో ఆ రసాయన వ్యర్థాలను కూడా 100 కోట్ల రూపాయలు తగలనుకున్నటువంటి వ్యక్తి. వీళ్ళు ప్రభుత్వం దోచుకోవడమే కాకుండా ఒక సామాన్యంగా గుమస్తా ఉద్యోగం దగ్గర నుంచి ఈ స్థాయికి 100 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు పడగెత్తడం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విశాఖ వచ్చి విశాఖలో 1000 కోట్ల రూపాయలు దందాకు పాల్పడినది ఏదైతే ఉందో ఈ మొత్తం వ్యవహారం మీద మరి 18 రోజుల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడబోతా ఉంది. మేము మా అధినాయకులు పవన్ కళ్యాణ్ గారికి పూర్తి స్థాయి ఆధారాలతో నివేదిస్తాము. ఏదైతే ఏపీఐసీ ల్యాండ్ లో 200 ఎకరాల్లో చేసినటువంటి చెవిరెడ్డి భాస్కర్ అక్రమ మైనింగ్, ఋషికొండ అక్రమ మైనింగ్ ఏదైతే తరలించాడో, అక్రమంగా టీడీఆర్ అక్రమాలు ఏదైతే కొట్టేశాడో, అలాగే ఫార్మా కంపెనీ రసాయన వ్యర్థాలు ఏ విధంగా అయితే దోచుకొని అమ్ముకుంటున్నాడో, వీటి
వీటన్నిటి మీద పూర్తి స్థాయి విచారణ జరిపి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గ్యాంగ్కి ఖచ్చితంగా ప్రభుత్వానికి కట్టవలసిన మైనింగ్ ఫీజులు కూడా కట్టకుండా కోట్ల రూపాయలు ప్రభుత్వానికి మైనింగ్ ఫీజులు ఎగ్గొట్టి దోచుకున్నటువంటి వాటిలన్నింటినీ కూడా ప్రభుత్వ పరంగా న్యాయపరంగా శిక్షించే విధంగా మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి, అదే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, నరేంద్ర మోడీ గారికి కూడా పూర్తి స్థాయిలో నివేదిస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. ఋషికొండని తవ్వినటువంటి గ్రావెల్ ఏదైతే ఉందో ఆ గ్రావెల్ డిఈసి కంపెనీ ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ యొక్క డిఈసి కంపెనీలో ఒక భాగస్వామిగా ఉన్నటువంటి ఆ కంపెనీ ఆ గ్రావెల్ మొత్తాన్ని కొన్ని లక్షల క్యూబిక్ మీటర్ల ఋషికొండ గ్రావెల్ని విశాఖ పోర్ట్ ట్రస్ట్ లో అదానీ బెర్తుల కోసం అక్రమంగా దొడ్డిదారుల రాత్రులు స్పీడ్ బ్రేకర్లు కూడా బీచ్ రోడ్ లో ఉంటే అవి కూడా ట్రాఫిక్ పోలీసులతో తీయించేసి లక్షల క్యూబిక్ మీటర్ల గ్రావెల్ తరలించేసి వందల కోట్ల రూపాయలు ఋషికొండ గ్రావెల్ ని తగనమ్ముకున్నటువంటి వ్యక్తి ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. అక్కడితో ఆగడమే కాదు, ఆ డిఈసి కంపెనీ భాగస్వామ్యం కాదు, అదే డిఈసి కంపెనీ తాడేపల్లి ప్యాలెస్ కి ఇంటీరియర్ మొత్తం కోట్ల రూపాయలు వెచ్చించి ఖర్చు పెట్టి చేసినటువంటి కంపెనీ. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇంటికి ఇంటీరియర్ డిజైన్ చేసినటువంటి పని. అదే కంపెనీ ఇక్కడ ఋషికొండ గ్రావెల్ని అక్రమంగా తరలించి వందల కోట్ల రూపాయలు విశాఖ పోర్ట్ ట్రస్ట్ ప్రాంతంలో ఆ గ్రావెల్ని డంప్ చేసి వందల కోట్ల రూపాయలు అక్రమంగా ఆర్జించాడు. అక్కడితో ఆగలేదు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పెందుర్తిలో గుర్రంపాలెం ఏదైతే ఉందో ఆ గుర్రంపాలెంలో ఏపీఐసి చెందినటువంటి పేద రైతుల దగ్గర తీసుకున్నటువంటి ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇండస్ట్రీస్ కోసం 200 ఎకరాలు ఏపీఐసి ల్యాండ్స్ లో నాట్ ఫిట్ ఫర్ ఇండస్ట్రీస్ అని చెప్పి వాళ్ళ జిల్లాకు చెందినటువంటి ఏపీఐసి చైర్మన్ ఉన్నటువంటి రోజా గారితో నాట్ ఫిట్ ఫర్ ఇండస్ట్రీస్ అని చెప్పి రాయించి 200 ఎకరాల ఏపీఐసి ల్యాండ్ లో అక్రమంగా కొన్ని లక్షల క్యూబిక్ మీటర్ల గ్రావెల్ని తరలించేసి సుమారు 700 కోట్ల రూపాయలు దోపిడీకి పాల్పడినటువంటి దుర్మార్గమైన వ్యక్తి ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్షులు జిల్లా ప్రజా పరిషత్ మాజీ చైర్మన్ డాక్టర్ రూకసాని బాలాజీ మరియు దర్శి మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు కలిసి ఈ నెల 13వ తేదీన ఎన్నికల సందర్భంగా దర్శి నియోజకవర్గం బొట్లపాలెం గ్రామంలో వైసీపీ ముఖల దాడిలో గాయపడిన టీడీపీ కార్యకర్తలను పరామర్శించారు. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ పోలీసు వారు ప్రజలకు న్యాయం చేయాలని, కానీ బాధితులు పెట్టిన కేసులు నమోదు చేయకుండా అశ్రద్ధ చేస్తే తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది అని తెలిపారు. గ్రామ టీడీపీ కార్యకర్తలతో మాట్లాడుతూ మీరు చాలా కష్టపడ్డారని, మీ కష్టాన్ని గుర్తించి న్యాయం చేస్తుందని ఎవరు అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, ఒంగోలు పార్లమెంట్ టీడీపీ ఉపాధ్యక్షులు మారెళ్ల వెంకటేశ్వర్లు, తాళూరు మండల ఎంపీపీ తానికొండ శ్రీనివాసరావు, శాగం కొండారెడ్డి, మేడగా వెంకటేశ్వరరెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షులు వచ్చిరెడ్డి, సమరపావులు మరియు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పూర్తి సపోర్ట్ ఉంటాం. రేపు అందరమే క్యాండిడేట్ ఉంటారు, పాపరావు అని ఉంటాడు, మేము ఉంటాం. అందరం పాపరావు అన్నట్టు కూకొని నిలబడి చూస్తా ఉన్నాం. మేము కూడా అడిగినాం ఆన్సర్ అంటే మేము కదల్లా సార్ అడుగుతారు ఏం చేస్తాడు పాపం ఆయన చూడాలి కదా సార్. పాపారావు అన్న చూడాలి. దౌర్జన్యం అనేది చూస్తే కానీ మాకు ఆయన బాధ అర్థం కాదండి. చూసామన్నీ గమనించాలి. నిష్పక్షపాతం లేకుండా అదేమంటే 2 కేసులు కడతాం. 2 కేసులు కట్టి తలకాయలు మగిలి కొట్టించుకున్న వాళ్ళకి కేసి కొట్టించుకొని రిపోర్ట్ చేస్తే వాళ్ళ మీద కేసులు. ఆడవాళ్ళు కొట్టారు, చేతులు లేవలో ఆమె కిందాక చూసాను. నాగేంద్రం, ఇంకొక నాగేంద్రమ్మకి చెవు, ఇంకొక ఆమె పెద్ద దెబ్బ చెప్తున్నారు. శ్రీనివాసులు అక్కడే ఉన్నాడు. బూత్ ఏజెంట్కి పోయినటువంటి
తన్ని వెంకటేశ్వర్లు ఏంది దుర్మార్గం? పోలీస్ అధికారులు వెంటనే ఈ నాటకాలు వద్దు, వేషాలు వేయొద్దు, కేసులు సత్వరం ఎవరైతే దెబ్బలు తిన్నారో కేసులు కట్టించుకోండి. నేను ఎస్పీకి పోయి కూడా కంప్లైంట్ చేయబోతున్నాను. పోలీస్ అబ్జర్వర్ దృష్టి కూడా రోజు తీసుకెళ్ళాను. ఇలాగే కొనసాగితే పోలీస్ ఆఫీసర్లు ఇప్పుడు ఎస్పీలు కలెక్టర్ సస్పెండ్ అయ్యారు, ఇక్కడ మీరు కూడా సస్పెండ్ అవుతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, న్యాయం చేయండి, తగిన మూల్యం చెల్లించుకుంటారు చెప్తున్నాను. మీరు పెట్టుకుంటే తప్పుడు కేసులు పెట్టుకోండి, వీ డోంట్ కేర్. బట్ మీరు ఒళ్ళు పగిలించి చేస్తే మాత్రం తగిన మూల్యం మాత్రం అధికారులు కూడా చెల్లించుకోవాలా. బిడ్డ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సుప్రీంకోర్టు ఆదేశాలతో రుజువైన జగన్ రెడ్డి ఇసుక దోపిడీ. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తల కష్టాన్ని ఎప్పటికీ మరవనని విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకి రాజు. సీఎం జగన్ రెడ్డి కోటరిలో ముఖ్యుడైన చంద్రగిరి ఎమ్మెల్యే జగరెడ్డి భాస్కర్ రెడ్డి విశాఖలో 1000 కోట్ల స్కామ్. జనసేన నాయకుడు పీతలమూర్తి యాదవ్. మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు వైసీపీ ఎన్నికల దాడిలో గాయపడిన టీడీపీ కార్యకర్తలను పరామర్శ. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి SVTV న్యూస్.